Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju evaithe important articles unnayo chuddaamu. Right. So Chinese president will not attend Delhi G20 Summit. సో G20 సమిట్ ఏదైతే ఇప్పుడు సెప్టెంబర్ 8th స్కెడ్యూల్ అయిందో, సెప్టెంబర్ 9th నుంచి 10th, ఫస్ట్ 9th స్కెడ్యూల్ అయింది. సో ఆల్మోస్ట్ డిఫరెంట్ అదర్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఏవైతే టాప్ మోస్ట్ ఒక కంట్రీలో ఉన్నారో, ఈ G20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు కంట్రీస్ మేము వస్తున్నామని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చాయి. రైట్ నౌ చైనీస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్, ఇది నిన్న కన్ఫర్మ్ చేశారు. సో దీని మీద ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, వేర్ మిస్టర్ బైడెన్ ఆఫ్ అమెరికా, సో అమెరికన్ ప్రెసిడెంట్ ఏవైతే ఉన్నారో, హీ సెడ్ దట్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ దిస్ డెసిషన్ ఆఫ్ చైనా బికాస్ హీ వాంటెడ్ టు మీట్ హిమ్ ఇన్ దిస్ G20 summit and he is not going to visit the Chinese counterpart. However, Biden has told that he will be meeting him there. And the other important thing which you need to know from G20 is that this time after 10th we are going to, thank you Burhan, thank you. So they are going to hand it over to Brazil. ఓకే, బ్రెజిల్కి G20 ప్రెసిడెన్షియల్షిప్ అనేది మనం ఇచ్చేస్తాం, 10th తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. రైట్. సో ఫారెన్ మినిస్ట్రీ డిక్లైన్స్ టు గివ్ రీజన్స్ ఆఫ్ జీస్ absence, says Premier Li Shing will attend meet. So Beijing hopes the grouping will rise up to challenges facing global economy and development. So ఆయన ఏం చెప్తున్నా అంటే he will not be attending, but his foreign minister will be attending. So he will be compensating that particular absence. So that is about this article, and you need to know that 9th 10th లో అయితే ఈ స్కెడ్యూల్ న్యూ ఢిల్లీలో జరుగుతుంది. సో వాట్ ఆర్ ద అవుట్కమ్స్ అనేది వీ నీడ్ టు చెక్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ సమిట్. ఓకే, నథింగ్ మోర్ దాన్ దట్ ఇన్ దట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ 370 గురించి డిబేట్స్ జరుగుతున్నాయి కదా, విచ్ హెస్ బీన్ డిజాల్వ్డ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ 370 విచ్ హ్యాడ్ గివెన్ స్పెషల్ స్టేటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎర్లియర్ బిఫోర్ 2019 ఏమి ఇచ్చారు, వీళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, దే హ్యాడ్ సపరేట్ స్టేట్ ఫ్లాగ్, అండ్ దే ఆల్సో మెన్షన్ దట్ దే హ్యావ్ ఫాలోడ్ స్ట్రిక్ట్ ఫెడరలిజం. సో ఆఫ్టర్ 2019 ఏమైంది, ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే వీళ్ళకి ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారో, అండ్ త్రూ దిస్ ఆర్టికల్ 370 ఇది మొత్తం డిజాల్వ్ చేసేసారు. సో దే కంప్లీట్లీ డైల్యూటెడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. రైట్. దాని మీద ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆస్క్ పిటిషనర్ ఎంపీ టు ఫైల్ అఫిడవిట్ ప్లెడ్జింగ్ అలియన్స్ టు కాన్స్టిట్యూషన్. సో ఏమైంది అంటే దాని యొక్క లీడర్ ఉన్నారనమాట, అక్కడున్న ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో, హిజ్ నేమ్ ఇస్ మొహమ్మద్ అక్బర్లోనే. సో ఎర్లియర్ ఇన్ 2018 హీ వాజ్ సీన్ ప్రమోటింగ్ అండ్ డిస్క్రైబింగ్ ద కంట్రీ, వాళ్ళొక జమ్మూ అండ్ కాశ్మీర్లో మన కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా, ఇండియన్ ఐడియల్స్కి అగెయిన్స్ట్గా పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి పాకిస్తాన్ యొక్క ప్లెడ్జెస్ అక్కడ చేయడం జరిగింది. సో ఫర్ దాట్ వాట్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ హ్యాస్ మెన్షన్డ్ ఈస్ రైట్ ఇట్ డౌన్ అండ్ గివ్ ఇట్ అన్ అఫిడవిట్ యాజ్ ప్లెడ్జింగ్ ఫర్ ద అలిగెన్స్. అంటే ఇండియా ఒక కాన్స్టిట్యూషన్ మేము అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నాం, వీఆర్ కంప్లీట్లీ బౌండ్ టు ఇట్ అని రాయండి అఫిడవిట్, గివ్ ద అఫిడవిట్ అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ దిస్ ఆర్టికల్ 370 థింగ్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్, వీ విల్ సీ. ఇంకొక ఆర్టికల్ ఉంది దీనికి కంటిన్యూషన్ ఆర్టికల్, వీ విల్ సీ దట్ ఆల్సో. ద సేమ్ ఒకేసారి చూసేద్దాం అది కూడా. సో ఇట్ విల్ బి డన్, విల్ అగైన్ కమ్ బ్యాక్. ఆర్టికల్ ఒకసారి చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. CJ asked petitioners if 370 is above the basic structure and amending powers of parliament. So Kapil Sibal అనే ఆయన కౌంటర్ పార్ట్ కదా, హీఈస్ ఆర్గ్యూయింగ్ ఫర్ దిస్ ఆర్టికల్ 370. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి పవర్స్ ఏవైతే ముందు ఇచ్చున్నారో ఆ పవర్స్ రిస్టోర్ చేయండి. వై హ్యావెంట్ వి నోటిఫైడ్ ఎర్లియర్ వెన్ యూ ఆర్ డైల్యూటింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ 370? మా యొక్క కాన్స్టిట్యూషన్, మా యొక్క నేషనల్ ఫ్లాగ్ ఎట్లా తీసేస్తారు, మాకు స్టేట్ ఫ్లాగ్ ఎలా తీసేస్తారు? వీ హ్యాడ్ బీన్ ఆల్వేస్ ట్రూలీ ఫెడరలిస్టిక్, అంటే ఏంటి, స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ సెంటర్ ఫ్రమ్ స్టేట్స్, అలా ఉండింది మాకు జమ్మూ అండ్ కాశ్మీర్కి, ఇప్పుడు ఎందుకు మార్చారు అని చెప్పి క్వశ్చన్ చేసిన ఆయన కపిల్ సిబాల్ అనమాట. సో ఫర్ దాట్ వాట్ చీఫ్ జస్టిస్ హ్యాస్ మెన్షన్డ్ ఇస్ దట్ హౌ డూ యూ అజ్యూమ్ దట్ whatever the articles or whatever the provisions that have been given in the constitution are permanent in nature. అప్పుడు మీకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇచ్చుండొచ్చు, కానీ we never mentioned that it is permanent. So whenever the particular mission is accomplished, then we are easy and it is flexible enough to remodule or to
bring any changes in the existing constitution articles. So that is what he has mentioned, and he has also mentioned that meer cheppina provisions prakaramu basic structure anede leda. So will your constitution of Jammu and Kashmir, will your extra provisions or special provisions for your Jammu and Kashmir, will it override this basic structure doctrine or will it undermine the parliamentary powers another question. సో సిజే ఏమని చెప్పారంటే ఎంతవరకు మీరు దీన్ని సమర్థించుకోగలరు, ఇట్ ఈస్ గోయింగ్ అబోవ్ ద పార్లమెంట్ యొక్క పవర్స్ని కంట్రోల్ చేసే విధంగా మీ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు వై షుడ్ ద డెసిషన్ ఆఫ్ రిమూవింగ్ ఆర్ డైల్యూటింగ్ ఆర్టికల్ 370 ఈజ్ అ మ్యాటర్. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటి, హౌ కెన్ యూ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ థింగ్ ఇన్ నేచర్. సో హీ హెస్ మెన్షన్ దట్ క్లియర్లీ. సో విల్ సీ వన్స్. Chief Justice of India D.Y. Chandrachud on Monday said petitioners were placing Article 370 on a pedestal loftier than the basic structure doctrine of constitution and even beyond the reach of the amending powers of parliament. So parliament యొక్క amending powers ని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో we have quasi federal, of course federalistic structure is a part of basic structure, but it should not be undermining the power of parliament again. సో అలా మీరు ఎలా అబోవ్ అండ్ బియాండ్గా వెళ్తారు అన్నది క్వశ్చన్ చేశారు. సో చీఫ్ జస్టిస్ హెడింగ్ అ కాన్స్టిట్యూషనల్ బెంచ్ హియరింగ్ ద ఛాలెంజ్ టు రిపీల్ ఆర్టికల్ 370 వాజ్ రెస్పాండింగ్ టు సబ్మిషన్స్ బై సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్. సో ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ తరపున మాట్లాడుతున్నారు. సో హీ హాజ్ మెన్షన్, ఆయన ఒక అలిగేషన్స్ పిటిషన్ ఏమని పెట్టారంటే, ఫస్ట్ థింగ్, had assumed a permanent nature or permanent character as soon as Jammu and Kashmir Constituent Assembly was dissolved in 1957 after framing the state constitution. So first thing వాళ్ళు ఏం అజ్యూమ్ చేసుకున్నారు, ఏదైతే స్టేట్ కాన్స్టిట్యూషన్ అజ్యూమింగ్ వచ్చిందో దట్ ఈస్ పర్మనెంట్ అని వాళ్ళు అజ్యూమ్ చేసుకున్నారు. బట్ హౌ కమ్ ఇట్ ఈస్ పర్మనెంట్? ఎనీథింగ్ కెన్ బి చేంజ్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్, అంతే కదా, రైట్. సో మిస్టర్ సివాల్ said Article 368, which is the power of Parliament to amend the Constitution, did not apply to 370 as a special provision for repealing or modifying the article was only available under the Clause 3, Article 370, and Article 373, its proviso, the constitutional provisions can be declared inoperative by the President through the notification provided by Jammu and Kashmir's Constituent Assembly move. So in ఏం చెప్తున్నారంటే బేసికల్గా 370 ప్రకారం మీరు దాన్ని అమెండ్ చేయలేరు అని అంటున్నారు. దిస్ ఈజ్ అ పర్మనెంట్ నేచర్ అనేది క్వశ్చన్ చేస్తున్నారు. బట్ వై? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ అన్అమెండబుల్ కదా. సో వీ కెన్ అమెండ్ త్రూ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఆల్ ద టైమ్. సో డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ ఏరియాస్ విచ్ కెనాట్ be amended, which comes under basic structure doctrine. When this article 370 doesn't come in the basic structure doctrine, then how can you object అన్నది సిజేఐ వాదన. కపిల్ సిబాల్ ఏం చెప్తారు, నో, దట్ గోస్ బియాండ్ దిస్ పార్లమెంటరీ పవర్ ఆఫ్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 370. అండర్స్టూడ్ వాట్ ఆర్ ద డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్, రైట్. సో దానికి చీఫ్ జస్టిస్ ఏమని చెప్పారంటే, సో దెర్ ఈజ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ విచ్ ఈవెన్ అమెండింగ్ పవర్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 369 ఈజ్ అవైలబుల్. దిస్ ప్రొవిజన్ లైస్ ఈవెన్ అబోవ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో మీరు అనే ఏదైతే వాదన ఉందో అది అబోవ్ అండ్ బియాండ్ బేసిక్ స్ట్రక్చర్గా వెళ్తుంది అన్నది పాయింట్ అనమాట, రైట్. సో ఆయన ఏం చెప్పారంటే, సో మీ ఉద్దేశం ప్రకారం ఇక్కడ పార్లమెంట్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లుగా యాక్ట్ చేయాలా అన్నది పాయింట్, సింపుల్. ఓకే, దిస్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ విల్ బీ గోయింగ్ ఆన్ till we get the final judgment. We need to just keep ourselves updated. ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుంటే చాలు, rest of the things not required. Yes, why am I focusing that article is that it might be a question in your mains. Article 370 మీద క్వశ్చన్స్ పడచ్చు, ఛాన్స్ ఉంది. ఇఫ్ ద జడ్జ్మెంట్ ఈస్ గివెన్ బిఫోర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్స్, దెన్ డెఫినెట్లీ ఒక 3 months కానీ 2 months కానీ బిఫోర్ మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఇచ్చారంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ డెఫినెట్లీ. అండ్ అట్లీస్ట్ అమెండింగ్ పవర్ ఏదైతే ఇది ఉందో, అమెండింగ్ పవర్ ఆఫ్ పార్లమెంట్, దాని మీద క్వశ్చన్స్ పడచ్చు, లైక్ ఆన్ వాట్ ఏరియాస్ దే కెన్ అమెండ్ అని. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నేషన్. Sonowal. So ఇది నిన్నటి ఆర్టికల్ కంటిన్యూషన్ అండి. సో హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. Sonowal, he has mentioned as that ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో సాగర్మాల ప్రాజెక్ట్స్ కింద వీళ్ళు కనెక్టివిటీ త్రూ మ్యారిటైమ్, సో ఈ మ్యారిటైమ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనెక్టివిటీని ఎన్షూర్ చేస్తాం అనుకుంటున్నారు. సో ఫర్ దిస్ ఆల్మోస్ట్ 802 సాగర్మాల ప్రాజెక్ట్స్ అనేది అప్రూవ్ వచ్చింది. ఎక్కడ మన పెనిన్సులర్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ 802 ప్రాజెక్ట్స్ వీళ్ళు ఓకే అన్నారు అనమాట. దే హ్యావ్ అండర్టేకెన్.
సో రైట్ నౌ వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేటెడ్ 5.6 lakhs. నిన్న ఇదే చెప్పాము. ఇందులో మన ఆంధ్రాకి ఎంత అలొకేట్ అయింది 113 ప్రాజెక్ట్స్ which is worth of 1.23 lakh crores. So what he has mentioned in this particular meeting is that so improving transportation is an effective way of transformation of the country. డెఫినెట్లీ ఇప్పుడు మీకు లాస్ట్ ఎండ్ మైల్ వరకు మీకు ట్రాన్స్పోర్ట్ ఉంది అని అంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ విల్ కమ్. సో వెన్ దెర్ ఈజ్ అ మోటో ఆఫ్ ట్రావెల్, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అయ్యే ఫెసిలిటీని కల్పించినప్పుడు ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ హీ హాజ్ మెన్షనింగ్ అబౌట్. సో విచ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ద విజన్ సచ్ యాజ్ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. ఇది ఇంపార్టెంట్, యూ నీడ్ టు గో త్రూ వాట్ ఈస్ దిస్ విజన్ ఆఫ్ 2030 మ్యారిటైమ్ ఇండియా విజన్ అండ్ అమృత్ కాల్ 2047 సెటప్ బై యూనియన్ గవర్నమెంట్. సో ఈ రెండు ఏదైతే విజనరీస్ మన కంట్రీ చూస్తుందో దాని ప్రకారం మేము ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కంట్రీ చేయబోతున్నాం. బై వాట్ మీన్స్ బై ట్రాన్స్పోర్టేషన్, ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ బిల్డప్తో అని అన్నారు. Right. So he described the Visakhapatnam International Cruise Terminal as one of the major infrastructure improvement measures undertaken by the Ministry of Ports as per the guidelines of Prime Minister Narendra Modi. So వాళ్ళ యొక్క విజనరీలోనే మేము ఈ స్టెప్స్ ముందు తీసుకుని వెళ్తున్నాం and we are very much giving importance to Visakhapatnam International టర్మినల్. ఆ క్రూజ్ టర్మినల్ ఏదందో అది మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అక్కడ చేస్తాము అని అంటున్నారు. వై దిస్ ఇస్ రిగార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్. మన విశాఖపట్నం ఈ ఏరియా అంతా కూడా దే ఆర్ లైక్ కోస్ట్ నియర్ టు కోస్ట్ లైన్ కదా, సో ఆ ఏరియాస్ ఇంప్రూవ్మెంట్కి వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. రైట్, ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ ఈస్ దేర్ బడ్జెట్ అండ్ అలొకేటెడ్ ప్రాజెక్ట్స్ దట్ యూ నీడ్ టు నో. రైట్, ఇన్ కేస్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1 UPSC ఇవేవి చూసుకున్నా సరే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సపరేట్ టాపిక్ ఉంటుంది ఫర్ ఎకానమీ. సో డెఫినెట్లీ యూ నీడ్ టు గో త్రూ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్. ఏవేవి కరెంట్ జరుగుతున్నాయి మనకు స్టేట్ రాసేటట్టుగా అంటే స్టేట్లో ఏవేవి ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్. సో ఎస్, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మెట్రో. ఇందాక చూసింది ఏంటి మ్యారిటైమ్ పోర్ట్స్, ఇప్పుడు ఏంటి మెట్రో రైల్వే లైన్స్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో అగైన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఆంధ్ర. ఓకే, Visakhapatnam Metro project may begin soon, say Rail Corporation MD. So center will bear ఎలా ఈ యొక్క మెట్రో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారంటే సెంటర్ 20% బేర్ చేస్తుంది అమౌంట్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు, VGF అని అంటారు. సో ఆ ప్రకారం 20% వాళ్ళు పెడతారు అమౌంట్, 20% స్టేట్ బేర్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ విల్ బి ఫ్రమ్ ప్రైవేట్ ఏజెన్సీస్. సో దీన్నే PPP మోడల్ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ యువర్ గ్రూప్ 1, ఆల్సో ఫర్ యువర్ UPSC. ఓకే, ఆల్సో ఫర్ యువర్ స్టేట్ PSCs ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రకారం మేము ఇంతవరకు బేర్ చేస్తాము అమౌంట్. సో దే విల్ బీ స్టార్టింగ్ అప్ విత్ మెట్రో లైన్స్ ఇన్ Visakhapatnam. So the biggest city in Andhra Pradesh, Visakhapatnam, which is being touted as the executive capital of Andhra Pradesh, deserves metro line to cater the growing transportation needs of people. Example చెప్తాను. థ్యాంక్ యూ మహేష్. ఫైన్. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నాయో పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ దగ్గర నుంచి మీకు కార్గో అని డెలివరీ వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కావాలి కదా. సో దేర్ షుడ్ బి సమ్ ఆర్ ద అదర్ వేస్ వేర్ దిస్ ట్రాన్స్పోర్టెడ్ మెటీరియల్స్ షుడ్ బి ఫర్దర్ డెలివర్డ్. సో ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా ఏ మీన్లో అయినా కూడా దే హ్యావ్ టు హ్యావ్ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ నియర్ విశాఖపట్నం బికాస్ దట్ ఈస్ అ పోర్ట్ ఏరియా. ఆ ఏరియా నుంచి ఎఫిషియెంట్గా ట్రాన్స్పోర్ట్ ఉండడానికి రోడ్ వేస్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ అనదర్ మీన్స్ విచ్ దే ఆర్ ట్రయింగ్ ఇస్ మెట్రో. ఓకే, ఫైన్. సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. సో పీపుల్ ఎమర్జెన్సీగా ఇటు అటు వెళ్ళడానికి కూడా ఈ మెట్రో అనేది యూజ్ అవుతుంది. రైట్, సో జాయింట్ వెంచర్ ఎవరెవరిది అని మైట్ బి ఆస్క్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ బట్ నాట్ వెరీ యూస్ఫుల్, బట్ చెప్తాను. సో a joint venture of central and state governments and IL and FS Engineering Construction Limited designs and detailed project report for Vizag Metro have been prepared by అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ. సో ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్. చెప్పా కదా PPP మోడల్, ఇందులో స్టేట్ సెంటర్ 20% బేర్ చేస్తే మిగిలిన మొత్తం ఈ యొక్క ప్రైవేట్ ఎంటిటీస్ బేర్ చేస్తుంది. ఓకే, ఫైన్. సో ద మెట్రో కారిడార్స్ ప్రపోజ్డ్ ఆర్, సో ఆ కారిడార్స్ ఏవేవి అని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ ఆర్ 64 kilometers, 64.9 means 0.09 means take it as 64.1 kilometers from Kurmannapalem junction to Bhogapuram via Gajuvaka and
ఆనందపురం. సో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కదా, అక్కడ రీసెంట్గా ఇనాగరేట్ చేశారు కదా, అదే దాని బిల్డింగ్ స్టార్ట్ చేశారు కదా. సో ఎస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నియర్ టు దట్, ఆ భోగాపురం ప్లేస్ వయా గాజువాక అండ్ ఆనందపురం. Okay, next one, the second one would be 6.5 kilometer corridor will be from Tadichetlapalam junction, present national highway, to Park Hotel junction via railway new colony, railway station, Old Jail Road, Vivekananda Statue junction, RTC complex and Sampath Vinayaka Temple Road, AU outgate. సో ఈ ప్లేసెస్లో వాళ్ళు ప్రజెంట్ బిల్డ్ చేద్దాము అని అనుకుంటున్నారు. సో డిఫరెంట్ కారిడార్స్ మెన్షన్ చేశారు. సి థర్డ్ వన్ ఈజ్ ఆల్సో దేర్. దిస్ ఆర్ లైక్ కారిడార్స్ ఇన్ విశాఖపట్నం. సో అండర్స్టాండ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ మెట్రో ఇన్ విశాఖపట్నం యాజ్ ఆఫ్ నౌ. దట్స్ ఆల్ రైట్. సో దే గోయింగ్ టు మేక్ ఇట్ మోర్ eco friendly. సో ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్ వస్తే, the metro rail provides an economical, fast and comfortable eco-friendly mode of transport to the people. Maximum frequency between two trains will be 8 minutes in each corridor. Initially there will be 2 coaches and depending on the demand, number of coaches will be increased. So first చూస్తారు కదా ఏ ఏరియాస్ లో ఎక్కువ డిమాండ్ ఉందో ఆ ఏరియాస్ బట్టి డివైడ్ చేసుకుంటారు అన్నమాట. దట్స్ ఆల్. సింపుల్ ఆర్టికల్ ఓన్లీ. యా, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. So now this is important. Navy brings out maritime infrastructure roadmap. ఇది ఏంటి అని కూడా తెలుసుకోవాలండి. జస్ట్ గో గూగుల్ ఇట్ అండ్ యూ విల్ అండర్స్టాండ్. ఈ యొక్క పర్స్పెక్టివ్ పెట్టారా, ఐల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్ అండ్ దెన్ విల్ మూవ్ హెడ్. సో నావీ ఈ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ డిజైన్ చేసింది. వై వీ నీడ్ దిస్? ఆల్రెడీ ఇందాకే చెప్పాను, సాగర్మాల ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సో వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఆల్ దీస్ రూట్స్ వయా పోర్ట్స్. ఏ పోర్ట్స్ ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ నీడ్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకు బార్డర్ సెక్యూరిటీ ల్యాండ్లో ఉంది, అలానే నేవీ సెక్యూరిటీ కూడా కావాలి కదా, బికాస్ యూఆర్ పెనిన్సులర్ ఇండియన్, హాఫ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ నియర్ టు వాటర్లోనే ఉంది. సో దెన్ యూ నీడ్ టు మేక్ more infrastructure protecting the nation in maritime, right? So Minister of State for Defence Ajay Bhatt released the Maritime Infrastructure Perspective Plan 2023-37. very important, you need to know ఏమి దీని జిస్ట్ అని చెప్పి తెలుసుకుంటే చాలు, బికాస్ దిస్ ఇస్ దిస్ ఇయర్ లాంచ్. 2023 నుంచి 37 వరకు పర్స్పెక్టివ్ ప్లాన్ అనమాట ఇది. మ్యారిటైమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవే ఉండాలి. At the second edition of the biannual Naval Commanders Conference, which commenced on Monday, also released where the Indian, just a second, also released where the Indian Register for Shipping Rules and Regulations Handbook, Family Logbook and Electronic Service Document Project. But మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏది? ఈ యొక్క పర్స్పెక్టివ్ ప్లాన్. Okay, so apart from that, MIPP, so which is this Maritime Infrastructure Perspective Plan, aims to synchronize. So danlo enti speciality, what is their basic aim anante, vision ante, it aims to synchronize and enrich the infrastructure requirements of the Navy over the next 15 years through a comprehensive perspective plan. So Navy యొక్క requirements ఏవైతే ఉన్నాయో maritime లో fulfill చేసుకోవడం, దానికి ఇది ఒక perspective plan. Right. The plan document is aligned with the government's vision on creation of sustainable infrastructure and encompasses salients for compliance with border policy directives on PM Gati Shakti project, disaster resilience and transition to net zero among others. So will you maritime మీద వర్క్ చేసేది? థ్యాంక్ యూ రామ్ బండి. ఓకే, సో బేసికలీ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క పర్స్పెక్టివ్ ప్లాన్ MIPP ఏదైతే ఉందో దీన్ని సింక్రోనస్ చేశారు. దేనికి సింక్రోనస్ చేశారు? ఫస్ట్ థింగ్, ఇట్ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, సో దట్ ద రిసోర్సెస్ విల్ నాట్ బి కాంప్రమైజ్డ్. ఓకే, బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఎన్కంపాసెస్ సేలియర్ ఫీచర్స్ విత్ బ్రాడర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ PM Gati Shakti. సో ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామే కదా, PM Gati Shaktiకి సింక్రనస్ గా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, వాట్ ఈస్ దిస్? డిజాస్టర్ రెసిలియంట్ గా ఉంటుంది. సో డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలా అడ్రస్ చేసుకోవాలి, నాట్ టు కాజ్ దిస్ ఆంథ్రోపాలజికల్ కాజ్ ఫర్, అంటే మన హ్యూమన్ బేస్డ్ ఇండ్యూస్డ్ డిజాస్టర్ కాకుండా అట్ ద సేమ్ టైం డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో డిజాస్టర్ రెసిలియంట్ ప్రాజెక్ట్ గా ఉంటుంది. అండ్ ట్రాన్సిషన్ టు నెట్ జీరో. సో నెట్ జీరో ఎమిషన్స్ మనకు టార్గెట్ ఉంది కదా. సో బై 2030 అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్ షుడ్ బి ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది టార్గెట్. సో ఈ టార్గెట్ని మీట్ అవ్వడానికి, అండ్ ఆల్సో బై 2070 వీ హ్యావ్ అ టార్గెట్ లైక్ కంప్లీట్లీ నెట్ జీరో ఎమిషన్స్. సో దానికోసం ఇది బిల్డ్ చేస్తున్నాము.
for the next 15 years plan andi. You can just go through like what is it ani. I have already given you the vision, so yeah, that would suffice. Next, IAF begins Western Air Command's annual exercise. సో బేసిక్గా మనకి యాన్యువల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఈ యాన్యువల్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇట్ ఈస్ ఫ్రమ్ September 4th to 14th. దీని త్రిశూల్ అని అంటాము. సో దిస్ రైట్ నౌ దిస్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ త్రిశూల్. అండ్ ఇఫ్ యూ సీ క్లియర్లీ September 4th అంటే ఈ రోజు నిన్నటి నుంచి మ్యామ్, విచ్ టైమ్ మ్యామ్ డైలీ న్యూస్ అనాలిసిస్ స్టార్టెడ్? ఇట్ వుడ్ బి నియర్ ఫ్రమ్ 9 to 10 మిడిల్లో ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుందండి. సో యూ కెన్ గో త్రూ ద ఛానల్, యూ విల్ గెట్ అన్ అప్డేట్. ఓకే, yes, it would be from 9 to 10. Basically 9 నుంచి 10 లోపల ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుంది, based on the availability of this particular material and all, I mean PDF and all. It might take time for few of the times కదా, కరెక్ట్గా చెప్పలేం. 9 to 10 మధ్యలో ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుంది. Yes, right. Fine. So what is this about? September 4th నుంచి September 14th వరకు జరగబోతుంది. అండ్ రైట్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ 9th 10th మనకి ఈ మీటింగ్ ఉంది కదా G20. సో ఆ మీటింగ్ హై ప్రొఫైల్ వాళ్ళు వస్తారు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద ట్రైనింగ్, దెన్ హౌ కెన్ వీ ప్రొటెక్ట్ దమ్? ఈ యొక్క ఆర్మీ ఐఏఎఫ్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ దేర్ కమాండ్, their way of surveillance is also necessary. So that is why ఆ ఒక్క G20 జరిగే టైం వరకు ఇది కొంచెం హాల్ట్ చేసి అగైన్ దే అగైన్ స్టార్ట్ దిస్ annual training. So they are going to take a break during G20 Summit, and after this they will be further continuing with their annual exercise, right? So the operations from September 4th to 14th will see activation of all frontline assets and force multipliers of the Air Force from the LOC to LAC. సో మన బార్డర్లో ఎక్కడైతే ఐఏఎఫ్ వర్క్ చేస్తుందో అన్ని ప్లేసెస్, LOC అంటే ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్, LAC అంటే ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా వచ్చి LOC, చైనా ఆక్యుపైడ్ ఇండియా ఏరియా వచ్చి LAC. రైట్ నౌ చైనా ఏం చేసింది, LAC మొత్తం మాదే అని కూడా చెప్పారు, అక్సైచిన్ ఏరియా మొత్తం మాదే, అరుణాచల్ మొత్తం మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. లైక్ దట్ గివెన్ అన్ అఫీషియల్ మ్యాప్ ఆఫ్ చైనా విచ్ వీ హ్యావ్ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ ఇట్. ఓకే, సో రైట్ నౌ ఈ యొక్క యాన్యువల్ ఎక్సర్సైజ్ అక్కడ జరుగుతుంది. సో యాన్యువల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. త్రిశూల్ అని అంటాం దీన్ని. Trishul of the Western Air Command of the Indian Air Force began on Monday. The exercise will see activation of all assets and force multipliers spread across LOC with Pakistan and LAC and with China. Right. The exercise is scheduled from 4th to 14th and will validate command's operational preparedness and will see employment of all the frontline assets from fighter jets, transport aircraft, helicopters and other multipliers. So ఏవేవి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క యాన్యువల్ ఎక్సర్సైజ్ తీసుకొస్తున్న ట్రైనింగ్కి, ఫైటర్ జెట్స్ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది, హెలికాప్టర్స్ వస్తుంది, వాట్ నాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ వుడ్ బి కమింగ్ అప్ విత్ దిస్. రైట్, right. The exercise will be paused for a few days coinciding with G20 Summit, when the armed forces will be on high alert coinciding with a high profile event with the threat perception. So G20 ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైం తప్పించి మిగిలిన అన్ని టైమ్స్లోనూ జరుగుతుంది. రైట్, సో ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటి అంటే, రైట్ నో మనం పాకిస్తాన్ మీద కన్నా చైనా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. డెస్పైట్ పాకిస్తాన్ హెస్ ఆక్యుపైడ్ దిస్ LOC, స్టిల్ వీఆర్ ఫీలింగ్ థ్రెట్ ఫ్రమ్ చైనా బికాస్ దే ఆర్ ఆక్యుపైయింగ్, దే అండ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్, బట్ ఆక్యుపై చేసుకున్న ప్లేస్ అంతా కూడా వాళ్ళది అని చెప్పి వాళ్ళు రీనేమ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వై వీఆర్ సీయింగ్ దెమ్ యాజ్ అ హ్యూజ్ థ్రెట్. సో ఈవెన్ దిస్ escalates the issue as China is unable to attend, they are not able to attend to this particular G20. ఒక చైనా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జీ జింపింగ్, ఆయన అటెండ్ కాలేకపోవడం క్లియర్ కట్గా తెలుస్తుంది, దే ఆర్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ థింగ్ అని. రైట్, సో టూ సైడ్స్ రీసెంట్లీ హెల్డ్, ఏవైతే ఉన్నాయో చైనా గురించి చెప్తున్నారు మళ్ళీ, రీసెంట్లీ హెల్డ్ దిస్ 19th round of COP commander talks towards disengagement and de-escalations on the line of actual control. సో చైనాతో మనము ఈ యొక్క మీటింగ్స్ జరిపాం. If you are following this Delhi current affairs, you would have understood that ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆర్టికల్ కవర్ చేస్తున్నాం ముందు కూడా. సో మనం ఆ కమాండర్ టాక్స్లో వెళ్ళి వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ ఫర్ డిసెంగేజ్మెంట్ ఇన్ దిస్ ఏరియా, అండ్ రైట్ నౌ దెర్ ఇస్ నో అప్డేట్ ఫ్రమ్ దేర్ ఎండ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లాస్ట్ మండే ఏం చేసింది చైనా, they have released this 2023 edition of standard map of China, where they have included Aksai Chin region and also Arunachal Pradesh as their own territory. Right, okay. So India has lodged a strong protest against this act, and we were hoping to discuss about this in G20, but unfortunately the president of China is not
attending the summit, but yeah, we will be having some positive talk with foreign ministry of China, hopefully, right? See, article chusam kada. We'll go with the next one. Right. Telecom firms, civil society groups decide over selective ban on apps. So correct ga చూసినట్లయితే మీకు రీసెంట్గా నార్త్ ఈస్ట్లో కూడా ఆఫ్టర్ మణిపూర్ ఇష్యూ ఏదైతే అది బయటపడిందో కుకీ ఉమెన్ని నేకెడ్గా పరేడ్ చేశారు అని చెప్పి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో దానికి ముందుగా 84 days ఇంటర్నెట్ షట్డౌన్ అనేది జరిగింది. అండ్ దిస్ ఇంటర్నెట్ షట్డౌన్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. ఆల్మోస్ట్ ఎనీ అదర్ ప్లేస్లో ఎక్కడైనా సరే ఒక ఇష్యూ ట్రిగర్ అయ్యి వైలెన్స్ జనరేట్ అవుతుంది విచ్ ఇస్ థ్రెటనింగ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అనుకున్నప్పుడు అక్కడ ఇంటర్నెట్ బ్యాన్స్ అనేది కామన్గా జరుగుతున్నాయి. So what is this internet ban? Basically you will not have access to your internet facilities మీరు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేరు. సో now the issue is that ఎప్పుడైతే ఈ యొక్క అస్సాంలో ఈ యొక్క మణిపూర్లో ఇష్యూ జరిగిందో అంటే విమెన్ వేర్ నేక్ పెరేడ్లీ, ఇది ఎప్పుడు జరిగింది? మేలో జరిగింది. ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చింది? ఆగస్టు ఆ టైంలో బయటకు వచ్చింది. సో ఇట్ వాజ్ డ్యూరింగ్ ఎండ్ ఆఫ్ జూలై. సో ఎప్పుడో మేలో జరిగిన ఇష్యూ 2 months తర్వాతే జూలై ఎండ్కో ఎప్పుడో టైంకి వైరల్ అయింది, అప్పుడు తెలిసింది. సో నా ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఈ ఇంటర్నెట్ షట్డౌన్ ద్వారా వైలెన్స్ని ట్రిగర్ చేయకూడదు, మనకు నేషన్ ఒక ఇంటిగ్రిటీని యూనిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా వీళ్ళు తీసుకునే ప్రోయాక్టివ్ స్టెప్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యాక్చువల్లీ థ్రెటనింగ్. సో బయట రావాల్సిన న్యూస్ రావట్లేదు. దానివల్ల కరెంట్ నేషన్ ఏమో వర్క్ చేస్తుందంటే దిస్ సెలెక్టివ్ బ్యాన్ దాని మీద వర్క్ చేస్తుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఈ మణిపూర్ ఇష్యూ లాంటివి బయటపడిన తర్వాత అర్థమైంది ఏంటి, ఎథికల్ పర్స్పెక్టివ్ కోల్పోతుంది అక్కడ. సో ఏ న్యూస్ అయితే బయటికి రావాలో అది రావట్లేదు. సో లీవ్ దట్ పర్టికులర్ వైలెన్స్, ద వైలెన్స్ విచ్ హెస్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ నాట్ టేకింగ్ ద లైమ్ లైట్. సో అది ఇష్యూ. సో రైట్ నౌ ద కంట్రీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ లిమిటెడ్ బ్యాన్. అంటే వాట్సాప్లో వైలెన్స్ ట్రిగర్ అవుతుందా, దెన్ లెట్ us బ్యాన్ ఓన్లీ దట్ పర్టికులర్ యాప్. వై టు బ్యాన్ ఎంటైర్లీ? ఇప్పుడు న్యూస్ ఛానల్ నేను అక్కడ పబ్లిష్ చేయాలి, ఇంటర్నెట్ మొత్తం బ్యాన్ ఉంటే నేను ఎలా పబ్లిష్ చేస్తాను? సో లెట్ ద న్యూస్ ఛానల్స్ బీ లైవ్ బట్ సెలెక్టివ్ బ్యాన్స్ ఆన్ పర్టికులర్ యాప్స్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న దాని మీద ఆర్టికల్ అనమాట. సో టెలికామ్ ఫర్మ్స్ అండ్ సివిల్ సొసైటీ డివైడ్ ఓవర్. సో వీళ్ళిద్దరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ వి విల్ సీ. రైట్. Telecom operators and civil society groups have clashed over the Department of Telecommunications floating a possibility of selective app banning such as switching off WhatsApp in a strife tone area. అంటే ఎక్కడైతే ఈ గొడవలు జరుగుతాయో అలాంటి ప్లేస్లో లిమిటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఏ యాప్ ద్వారా అయితే ఎక్కువ మెసేజ్ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయో లైక్ వాట్సాప్, ఆ ఒక్కటిని బ్యాన్ చేసే దానివల్ల ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఇంటర్నెట్ షట్ డౌన్స్. డెఫినెట్లీ, ఎందుకంటే మొత్తం షట్ డౌన్ చేసే బదులు లిమిటెడ్గా షట్ డౌన్స్ చేసుకోవచ్చు కదా, విచ్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. ద డైవర్జెంట్ వ్యూస్ ఎమర్జ్ ఇన్ సబ్మిషన్స్ టు ట్రై విచ్ ఇస్ ద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దట్ వేర్ పబ్లిష్డ్ ఆన్ మండే. సో వీళ్ళు డైవర్జెంట్ వ్యూస్ అనేది ట్రైకి సబ్మిట్ చేశారు. సో వాట్ ఈస్ దట్? The Cellular Operators Association of India pushed for messaging services to be regulated under a license which would enable the union government to order them to shut off access, for instance WhatsApp, when ordered to do so. So ఏమైంది ఇక్కడ, ఈ సెల్యులర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది అంటే ఇట్ హాస్ పుష్డ్ ఫర్ మెసేజింగ్ సర్వీసెస్. సో ఇప్పుడు సపోజ్ లెట్స్ సే వాట్సాప్ ఉంది. సో మీకు ఒక అలైన్మెంట్ ఆర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్తో, లెట్స్ సే వాట్సాప్. సో ఎప్పుడైతే మీకు ఒక ట్రిగర్ అవుతుంది అనుకున్నప్పుడు యూ విల్ కమ్యూనికేట్ విత్ వాట్సాప్ టు షట్ డౌన్ దేర్ సర్వర్స్. ఇది వాళ్ళు చెప్పడం. So the telecom operators once again pushed their controversial argument that messaging and calling apps such as WhatsApp need to pay them for the cost incurred in carrying their data on networks, but the selective app banning debate, which is being offered as a less extreme solution to internet shutdowns as its critics. So కొంతమంది ఏం చెప్తారు, ఏవైతే టెలికామ్ ఆపరేటర్స్ మా ఒక ఫెసిలిటీ యూజ్ చేసుకుంటున్నాం, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ జియో వాడుతున్నాం, బిఎస్ఎన్ఎల్ వాడుతున్నాం, లెట్స్ టేక్ ఎనీ అదర్ సర్వీసెస్. ఈ ఏ సర్వీసెస్ తీసుకున్నా మీరు యూజ్ చేసే ప్లాట్ఫామ్ వాట్సాపే కదా. ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్సాప్. ఏ ఒక్క టెలికామ్ సర్వీసెస్ తీసుకున్నా నెట్వర్కింగ్ దేని ద్వారా జరుగుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంకొకరు మెసేజ్ పెట్టాలి అంటే నాకు నెట్వర్కింగ్ ప్రొవైడర్స్ ఎవరు? జియోనో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఏదో ఒకటి అవ్వచ్చు. బట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఏది? వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఒక యాప్ ఉంటుంది, బట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు? వీళ్ళు ఉన్నారు. సో వాట్ దిస్ టెలికామ్ ప్రొవైడర్స్ ఆర్ మెన్షనింగ్ ఈస్ దట్ ఆస్క్ దెమ్ టు పే అస్ ఫస్ట్.
బికాస్ వీఆర్ ద పీపుల్ హూ ఆర్ ప్రొవైడింగ్ దెమ్ నెట్వర్క్ అన్నది ఇంకొక వాదన. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఒక షట్ డౌన్ గురించి స్టార్ట్ అయింది అంటే ఎన్ని యొక్క కౌంటర్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి చూడండి. సో వెన్ ద గవర్నమెంట్ ఈస్ రెడీ టు హియర్, దీస్ పీపుల్ ఆర్ showing up their own issues in this particular problem, okay, in this particular issue of internet shutdown. So limited shutdowns kosam ani cheppi they've been mentioned. So we are apprehensive of the approach of selective banning of OTT services given its ad hoc, ambiguous and impractical application and the negative consequences it may have to the user choice and freedom, the Internet Freedom Foundation said. So ఇది ఇంకొక పర్స్పెక్టివ్. ఇప్పుడు ఓటీటీ ద్వారా ట్రిగర్ అవుతుంది అనుకుందాం. లెట్స్ సే ఇప్పుడు మణిపూర్ ఇష్యూ జరుగుతూ ఉంది, ఈ లోపల ఓటీటీలో ఏదో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు అనుకుందాం మణిపూర్ మీద. సో ఐ హ్యావ్ టు బ్యాన్ ఓటీటీ టూ. లేదు, ఆ ఒక వైలెన్స్కి లాగా ముందే జరిగిన ఏదో ఒక వీడియో అక్కడ వైరల్ అవుతుంది అనుకుందాం. రైట్ నౌ ఇట్ హాస్ గాట్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్, లెట్స్ సే ఇన్ నెట్ఫ్లిక్స్ ఆర్ లెట్స్ సే ఇన్ అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు అందరూ ఆ వీడియో షేర్ చేసుకుంటూ దాని గురించి రీల్స్ చేసుకుంటున్నాం, లేదా హవెవర్ ఇట్ ఈస్ ఇట్ హాస్ కమ్ అవుట్ వైరల్. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని అలాంటి ఒక వీడియోస్ ఫర్దర్గా మళ్ళీ నేషన్ యొక్క పీస్ని థ్రెటన్ చేస్తాయి కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ అగైన్ టువర్డ్స్ వైలెన్స్. సో ఇక్కడ ఇష్యూ అదే. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, దానికి ఇష్యూ పరంగా ఓటీటీని కూడా షట్ డౌన్ చేయొచ్చు, బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో లిమిటెడ్ షట్ డౌన్స్ వాట్సాప్ లాంటి వాటికి, ఓటీటీ వాటికి చేయొచ్చు. నౌ ద వాట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫౌండేషన్ మెంబర్స్, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఓటీటీని బ్యాన్ చేసినప్పుడు కన్జ్యూమర్ వాళ్ళ యొక్క యూజర్ చాయిస్ అండ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాంప్రమైజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అగైన్ థ్రెటనింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ దీస్ పర్టికులర్ కన్జ్యూమర్స్ అన్నది పాయింట్. సో ఎన్ని ఒక ఎథికల్ డైలమాస్ ఉన్నాయి చూడండి. బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, బికాస్ హౌ ద గవర్నెన్స్ వర్క్స్. సో ఎలా ఇలాంటి ఇష్యూస్ని ఫర్దర్గా వీళ్ళు కౌంటర్ చేస్తారన్నది కూడా మనం తెలుసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఆన్ దట్. ద సేమ్ థింగ్, వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారు. సో ద సేమ్ థింగ్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ, జస్ట్ గో త్రూ దిస్ ఆర్టికల్, దట్స్ ఇట్ అబౌట్ దట్ డిస్కషన్. అంతేనండి అది. నెక్స్ట్, సో చెప్పాను కదా బైడెన్ హీఈస్ గోయింగ్ టు కమ్, హీ హెస్ కన్ఫర్మ్డ్. ఇతను కాకుండా ఇంకెవరెవరు కన్ఫర్మ్ చేశారో చూద్దాం. Okay, he has also mentioned that he is disappointed that he is not going to meet Xi in this particular meeting of G20. So who is Xi? Chinese president. Okay, right. Biden 7th వచ్చేస్తాము అని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు. 7th or 8th he is going to come out 7th or 8th to the G20 summit. ముందే వచ్చి మీటప్ అవుతాను అన్నట్టు మాట్లాడారు. రైట్. సో who have confirmed అన్నది చూద్దాం. So apart from Mr. Biden, who is American president, French President Emmanuel Macron is going to be there, and Australian Prime Minister Anthony Albanese is going to be there, and German Chancellor Olaf Scholz, and UK Prime Minister Rishi Sunak, again origin from India, he is also going to attend. Then Japanese Prime Minister Fumio Kishida and Brazilian President Luiz Inacio Lula da Silva are also among G20 leaders who have already confirmed their participation. So వీళ్ళందరూ కన్ఫర్మ్ చేశారు that we are going to come. Now who haven't confirmed? Russia also told that we might not be attending. China also told that they are not going to attend. CS. So Mr. Modi will hand over the baton of G20 presidency to Brazilian president. So next presidency ఎవరు ఉంటారో? Brazil. Brazilian President Lula on September 10th. So G20 member countries will represent. Actually the G20 యొక్క composition గురించి చెప్తున్నారు. G20 లో 85% of the global GDP ఉన్న members అందరూ అందులో ఉన్నారు. That means total members of G20 comprises of, or it represents 85% of global GDP and over 75% of global trade. So 75% of the global trade జరిగే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపితే G20. ఓకే, నెక్స్ట్, అండ్ అబౌట్ 2/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. సో వరల్డ్లో ఉన్న 2/3 పాపులేషన్ ఎక్కడ నుంచి ఉంది? G20 కంట్రీస్ నుంచే ఉంది. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అబౌట్ యువర్ G20 అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అన్నది మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. రైట్, నెక్స్ట్. సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఎకానమీ అండి. మన ప్రజెంట్ ఆర్బీఐ ఏ స్టెప్స్ తీసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్. CBDCs కెన్ బి ఆస్క్డ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్, కెన్ బి ఆస్క్డ్ ఫర్ యువర్ మెయిన్స్ టూ. ఓకే, ఏంటిది CBDCs కెన్ మేక్ పేమెంట్ అక్రాస్ బార్డర్స్ ఎఫిషియన్సీ. దాస్, సో హూ ఈస్ దాస్? శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్. ఓకే, శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్. Faster and cheaper cross-border payment services would deliver widespread benefits to the people, RBI governor said.
Insufficient transparency in such payments remains a challenge, he said. So now let's talk about the payments first. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫారిన్లో ఉన్న ఒకరికి నేను మనీ వేయాలి. I wanted to do some kind of payment, or I wanted to pay fees. Let's say I want to pay fees to one of my cousin in abroad from here. So what I have to do? ఇక్కడ నుంచి నేను పేమెంట్ చేయాలనుకున్నప్పుడు what I have to do? I have to go to bank, I have to fill up a form, and I have to get their particular details, college details ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని నా దగ్గర ఉన్న పేమెంట్ నుంచి వాళ్ళ కంట్రీ యొక్క కరెన్సీకి చేంజ్ చేసుకోండి. సో వీఆర్ ఇండియన్ రూపీస్, currency of us is Indian rupees. We will be converting that to dollars or euros or whatever the currency, ఆ కరెన్సీకి షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత దానికి వెళ్తుంది అనమాట, వాళ్ళ ఒక అకౌంట్కి వెళ్తుంది. అండ్ విల్ ఇట్ బి డెలివర్డ్ ఇమీడియట్లీ? నో, ఇట్ విల్ టేక్ 1 or 2 days టు కంప్లీట్లీ డెలివర్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్లేస్. సో ఇండియా నుంచి ముంబైకి కానీ కోల్కతాకి కానీ వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అటు వెళ్తుంది అనమాట. So that will go to some central office, and from there the amount will be converted to different currency and it will be transformed to some other college. Let's say ఇది కాలేజ్ గురించి చెప్పా. వాట్ అబౌట్ సమ్ అదర్ సర్వీసెస్ టు? లైక్ ఇమీడియట్గా ఇప్పుడు నేను మనీ సెండ్ చేయాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇంత డిలే ప్రాసెస్ ఉంటే ఎలా? హాస్పిటల్కే పే చేయాలి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ దిస్ క్రాస్ బార్డర్. నౌ ఇండియా మొత్తానికి నేను ఎక్కడ పేమెంట్ చేయాలన్నా ఒక ఫోన్పే క్లిక్ చాలు, ఒక జీపే క్లిక్ చాలు. Anything through online can be done. But what about this foreign cross-border transactions? That is slow process, delayed process, and it is not a pure transparent process. Because అది ఎలా వెళ్తుందని నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే నాకు సెండ్ అయిందా లేదా నాకు ఇక్కడ తెలిసిపోతుంది. బట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు గో బ్యాంక్ అండ్ ఐ హ్యావ్ టు క్రెడిట్, అది రీచ్ అయిందా లేదా అని అవతల పర్సన్ కన్ఫర్మ్ చేసేదాకా నాకు తెలియదు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో నా ఈ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేదానికి మన యొక్క ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆర్బీఐ హ్యాస్ కమ్ అప్ విత్ అ ప్లాన్ కాల్డ్ CBDCs, విచ్ ఈస్ CB అంటే సెంట్రల్ బ్యాంక్ అండ్ DC అంటే డిజిటల్ కరెన్సీ. సో మనం డిజిటల్ కరెన్సీస్లోకి ఎంటర్ అయిపోయాం. సో బై ద లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇట్ సెల్ఫ్ దే హావ్ ఆల్రెడీ మెన్షన్ దట్ విల్ బీ హ్యావింగ్ అ డిజిటల్ రూపీ. సో డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని అంటున్నారు. దట్ ఈస్ వాట్ హి హస్ మెన్షన్. క్రాస్ బార్డర్లో ఉన్న ఇష్యూస్ ఏవేవి? ఇట్ ఈస్ లో స్పీడ్, లిమిటెడ్ యాక్సెస్, ఇన్సఫిషియంట్ ట్రాన్స్పరెన్సీ. ఇవి ప్రజెంట్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్లో ఉన్న ఇష్యూస్. దీన్ని అడ్రస్ చేయడానికి మేము CBDC పేమెంట్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. దే ఆర్ గోయింగ్ టు అడాప్ట్ దిస్ పర్టికులర్ CBDCs. సో ఫాస్టర్, చీపర్, మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ వుడ్ డెలివర్ వైడ్ స్ప్రెడ్ బెనిఫిట్స్ టు ద పీపుల్. He has mentioned this in G20 Tech Sprint Finale 2023. ఆ మీటింగ్లో చెప్పారు. సో విత్ దిస్ ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఫీచర్, ఐ బిలీవ్ CBDCs కెన్ ప్లే అ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ అప్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ చీపర్, ఫాస్టర్ అండ్ మోర్ సెక్యూర్. సో మీరు కరెక్ట్గా చూసినట్లయితే G20 వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫోన్పే ద్వారా వాళ్ళ అకౌంట్స్ ఇక్కడ యాక్సెస్ చేసే విధంగా లిమిటెడ్గా యాక్సెస్ ఇచ్చారు. దట్ మీన్స్ హూఎవర్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫారెన్, లెట్స్ సే US నుంచి డెలిగేట్స్ వచ్చారు అనుకుందాం, వాళ్ళు ఇక్కడ పేమెంట్ చేయాలి, వాళ్ళ దగ్గర డాలర్స్ ఉంది, హౌ కెన్ దే డూ పేమెంట్? ఇప్పుడు లోకల్ స్ట్రీట్ వెండర్లో పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర పోయి తీసుకోవాలి అంటే దే కాంట్ గివ్ డాలర్స్ టు దెమ్. సో వాట్ దే హవ్ ఎనేబుల్డ్, ఆ లోకల్గా ఎవరైతే ఆ డెలిగేట్స్ వచ్చారో వాళ్ళందరికీ ఫోన్పే ద్వారా డాలర్స్ నుంచి ఇట్లా రూపీస్ కన్వర్షన్ ఒక మెథడాలజీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. So that was already discussed in one of the day's current affairs when these delegates started coming to country. So right now what they are trying to do, they're going to internationalize everything. So mana yokka nation lo evaithe vadutunnamo adi cross borders lo use cheyadani try chestunnaru. Very important for your prelims too. What is CBDCs, or who has started this CBDCs? Related to what? RBI digital currency. Okay, fine. So yes, next. I think we are left with one last article. We'll see that and then we can wind up. And our last article could already discuss chesanu meeto, so we'll not go into depth. Aditya L1. So ninna class lo nenu Aditya L1 ISRO website open chesi clear ga cheppanu. So right now what they've asked is its functions and its purpose. So outer layer edaithe undo sun yokka outer layer edaithe undo danni study cheyadaniki మనం పంపించాం. So what is L1 in Aditya L1? L1 అంటే Lagrange point 1. సో డిఫరెంట్ ఆర్బిట్స్లో మూవ్ అయినప్పుడు ఇట్స్ నాట్ మెన్షన్ హియర్, ఓకే ఫైన్. ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఇంచుమించు ట్రావెల్ చేసి లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఆగుతుంది అనమాట. వాట్ ఈస్ దిస్? ఆదిత్య L1. అక్కడ నుంచి కాన్స్టెంట్ యాక్సెస్ దానికి సన్ ఉంటుంది.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్బిటింగ్ వే ఇక్కడ నుంచి క్లియర్ కట్గా సన్ని తను స్టడీ చేయగలదు అనమాట ఆదిత్య L1. సో ఇట్ హ్యాస్ బీన్ సెంట్ టు డిటెక్ట్ డిఫరెంట్ థింగ్స్ దేర్. సో బేసిక్గా దాని యొక్క ఈ కరోనాలో ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎజెక్షన్స్ అన్నిటిని కూడా చదువుకోవడానికి నేను పంపించాం. సో డిస్కవర్డ్ బై మ్యాథమెటిషియన్, ఈ లెగ్రాంజ్ అనే పర్సన్ ఈ L1 he has discovered all these things, అందుకే తన పేరే పెట్టేశాము. సో ఆయన మ్యాథమెటిషియన్. సో యూ హ్యావ్ దిస్ లెగ్రాంజెస్ థీరమ్ ఆల్సో. మ్యాథమెటిక్స్ చదువుకున్నట్లయితే యూ హ్యావ్ దిస్ లెగ్రాంజెస్ రిలేటెడ్ సపరేట్ చాప్టరే ఉంటుందండి మీకు. Discovered by mathematician Joseph Louis Lagrange, L1 is one of the 5 points located approximately 1.5 million kilometers away, as I told you, and where the gravitational forces of the sun and earth are in equilibrium. సో ఈ లెగ్రాంజ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఇటు ఎర్త్ ఇటు సన్ రెండు ఒక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్విలిబ్రియంగా ఉన్న చోట దీన్ని ప్లేస్ చేస్తున్నాం, రైట్. హెన్స్ అ స్పేస్ క్రాఫ్ట్ లిఫ్టెడ్ placed at L1 orbits at the sun at the same rate as earth affords an uninterrupted view of the sun. సో ఎప్పుడైతే ఈక్విలిబ్రియంలో ప్లేస్ చేస్తారో అన్ఇంటరప్టెడ్గా సన్ని చూస్తూ ఉండొచ్చు. బికాస్ గ్రావిటేషన్ పుల్ ఎర్త్ ఎక్కువ ఉంది అనుకుందాం, ఎర్త్ చుట్టూ తిరిగిపోతుంది అంతే కదా, ఇట్ విల్ అట్రాక్ట్ దిస్ పర్టికులర్ L1. వెరాజ్ ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ఇట్ నియర్ టు సన్ మోర్, సన్ యొక్క అట్రాక్షన్ గ్రావిటేషన్ ఫోర్స్లో పుల్ చేసుకుంటుంది. సో రైట్ నౌ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సేఫర్ ప్లేస్ విచ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం, రైట్. సో ద సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ దానిలో ఉన్నవి విల్ అబ్జర్వ్ ద యూవీ రేడియేషన్ ఫ్రమ్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ ద సోలార్ అట్మాస్ఫియర్. ద ఆన్ బోర్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ విల్ డిటెక్ట్ ఎనీ అపియరెన్సెస్, సడన్ అపియరెన్సెస్ ఆఫ్ బ్రైట్ స్పాట్స్. సో దాన్నే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అని అంటాం. సో ఒక్కొక్క ఏరియాలో సన్లో కొన్ని చోట్ల బ్రైటర్ స్పాట్స్ ఉంటాయి. అది దే హ్యావ్ మెన్షన్ హియర్ ఇన్ ద ఆర్టికల్ యాజ్ ఇఫ్ ద సన్ స్నీజెస్ అండ్ ఎమిట్స్ రేడియేషన్. అలా ఒక ఎజెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎజెక్షన్స్ని స్టడీ చేస్తుంది, విచ్ ఆర్ కాల్డ్ బ్రైట్ స్పాట్స్ such as solar flares, which is a sudden burst of high energy visible light, UV rays, X-rays, gamma rays on this particular disk. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అలా ఏదైతే ఒక మాస్ ఎజెక్షన్స్ వస్తున్నాయో సోలార్ ఫ్లేర్స్ కావచ్చు, యూవీ రేస్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, గామా రేస్ కావచ్చు, ఏవైతే ఎమిషన్స్ వస్తున్నాయో దాన్ని స్టడీ చేయడానికి ఆదిత్య L1 ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ ద కంట్రీ టు స్టడీ సన్ మన ఇండియా నుంచి పంపించాం, రైట్. నౌ ఇది చదివి దీని యొక్క ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దిస్ దే విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద వరల్డ్ క్లైమేట్ అండ్ ఇండియన్ క్లైమేట్ సిస్టమ్. అందుకు దీన్ని పంపించారు. ఓకే ఫైన్. ద చేంజెస్ ఇన్ ద సోలార్ విండ్స్ డెన్సిటీ స్పీడ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ స్పేస్ వెదర్. సో ఏదైతే ఈ సోలార్ విండ్ యొక్క డెన్సిటీ కానీ స్పీడ్ కానీ డైరెక్షన్ కానీ మారుతుందో దాన్ని స్పేస్ వెదర్ అని అంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ వెదర్ ఉంటుంది, అక్కడ వెదర్ దేని ద్వారా డిసైడ్ చేస్తున్నారు, డెన్సిటీ ద్వారా, స్పీడ్ ద్వారా, దాని యొక్క డైరెక్షన్ ద్వారా ఆబ్వియస్లీ. నెక్స్ట్ సోలార్ స్టార్మ్స్ రిజల్ట్ ఇన్ ద ఇంక్లిమెంట్ స్పేస్ వెదర్. సో ఈ యొక్క చేంజెస్ క్లియర్గా ఈ సోలార్ స్టార్మ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ వై దే గోయింగ్ టు స్టడీ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఆదిత్య L1 ఫంక్షన్ యాజ్ అ స్పేస్ వెదర్ station because it is going to predict, it is going to understand. So ee time idu ochindi, so definitely there will be some changes in space weather. That is what they are going to do. So this is entirely the gist. If you want more better about it, you can just go through this. Anta level lo meeku present avsaram ledhu exam ki. Exam level lo ఏ avsaram I have already given you. So apart from that, if you are interested, you can go through this particular article which has already been placed in the Telegram. So yes, that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.